హైదరాబాద్ హోటళ్ళకి రెస్టారెంట్లకి వెరైటీ పేర్లు అనమాట. ఏంటో చూద్దాం. వివాహ భోజనము సికింద్రాబాద్ బంజారా హిల్స్లోని వివాహ భోజనం అనే హోటల్ ఉంది. అదే వియ్యాలవారి విందు కొత్తపేటలో ఉందన్నమాట. వియ్యాలవారి విందు పేరు కొత్తపేటలో హోటల్కి ఉంది. అద్భుత అని దిల్సుఖ్ నగర్లో ఉందన్నమాట. తినేసిపో అని కొంపల్లిలో ఉంది హోటల్ పేరు. తిన్నంత భోజనం అన్నది ఉప్పల్లో సికింద్రాబాద్లో ఉందన్నమాట. తిను అని ఆఫీస్పేటలో ఉందన్నమాట. పొట్ట నింపు అనేది గుడ్లపోచంలో ఉంది ఈ హోటల్ పేరు అనమాట. పొట్ట నింపు అని. కడుపు నిండా అనేది ఉప్పల్లో ఉందన్నమాట. భలే బంతి భోజనం అని మియాపూర్లో ఉంది. రా బావా తిని చూడు అని కూకటిపల్లిలో ఉందన్నమాట. సెకండ్ వైఫ్ పందెం కోడి అని వెంగళరావు నగర్లో ఉందన్నమాట. అంతేరా అని జూబ్లీహిల్స్లో ఉందన్నమాట. ఆకలి అవుతుందా పంచపక్ష అని కూకటిపల్లిలో ఉందన్నమాట. మాయాబజార్ అని భోజనం హోటల్ కార్ఖానాలు ఉంది. పందెం కోడి అనేది వెంగళరావు నగర్లో ఉందన్నమాట. విలేజ్ వంటకాలు ఆహా అని షేక్పేటలో ఉందన్నమాట. పాకశాల అనే హోటల్ పేరు కూకటిపల్లి ఉంది. విస్తరాకు అరిటాకు భోజనం అనేది అమీర్పేటలో ఉంది. లలితమ్మ గారి భోజనం అనేది బంజారా హిల్స్లో ఉందన్నమాట. బాబాయ్ భోజనం అనేది నేరేడుమెట్లో ఉంది. తాలింపు అనేది అమీర్పేటలో ఉంది. గోంగూర అనేది బంజారా హిల్స్లో ఉంది. గుమగుమలు అనేది మాదాపూర్లో అనమాట. ఇలాగ రెస్టారెంట్లకి రకరకాల పేర్లు పెట్టారనమాట. అలాగే ఉప్పు కారం అనేది కొండాపూర్లో ఉందన్నమాట. పెప్పర్ అండ్ సాల్ట్ అనేది షేక్పేటలో ఉంది. సిల్వర్ సాల్ట్ అనేది బంజారా హిల్స్లో ఉంది. సాల్ట్ అండ్ సాల్ట్ పెప్పర్ అనేది లక్లీకాపూర్లో ఉందన్నమాట. టామరిన్ ట్రీ అని చింత చెట్టు అని సికింద్రాబాద్లో ఉందన్నమాట. టామరిన్ అని మణికొండలో ఉందన్నమాట హోటల్ పేర్లు అనమాట. రాయలసీమ రుచులని చాలా చోట్ల ఉన్నాయి. తెలుగింటి రోజులని కూకటిపల్లిలో ఉందన్నమాట. రాజుగారి రుచులని కొత్తగూడలో ఉంది. గోదావరి రుచులని జూబ్లీహిల్స్లో ఉంది. నెల్లూరు రుచులని మోతీనగర్లో ఉంది. రాయలవారి రుచులని జోసఫ్గూడలో ఉందన్నమాట. కోనసీమ వంటిలని కూకటిపల్లిలో ఉంది. కృష్ణపట్నం అనేది బంజారా హిల్స్లో ఉంది. సింప్లీ సౌత్ అనేది జూబ్లీహిల్స్లో ఉంది. సింప్లీ తెలంగాణ అనేది కొత్తపేటలో ఉంది. మాపల్లి వంటకాలని గచ్చిబౌలిలో ఉందన్నమాట. ఇలాగ రకరకాల పేర్లు ఉన్నాయి. కోడికూర చిట్టిగారి అనేది జూబ్లీహిల్స్ కొండాపూర్లో ఉందన్నమాట. దెబ్బరొట్టు అనేది మణికొండలో ఉంది. రాజుగారి పులావు పట్నం పులావు అనేది శ్రీనగర్ కాలనీ ఉంది. పకోడా పాపారావు అనేది కేపీహెచ్బి ఫేజ్ 1లో ఉందన్నమాట. ఉలవచారు అనేది జూబ్లీహిల్స్లో ఉంది. ముద్దపప్ప ఆవకాయ నమ్మూరు అనేది గచ్చిబౌలిలో ఉంది. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనేది కేపీహెచ్బి కాలనీలో ఉంది, మణికొండలో ఉందన్నమాట. పంచకట్టు దోశ అనేది ప్రగతి నగర్లో ఉంది. పులిహోరాస్ అని మణికొండలో ఉందన్నమాట. బిర్యానీ హౌస్ అనేది బంజారా హిల్స్లో ఉంది. కిచిడి ఎక్స్ప్రెస్ అనేది మాదాపూర్లో ఉందన్నమాట. అలాగా కొంతమంది నిర్వాహకులు థీమ్ కాన్సెప్ట్ బెస్ట్ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తూ భోజనప్రియులను ఆకర్షిస్తున్నమాట. రైలు, గృహలు, అడవులు, పల్లె వాతావరణము, జైళ్ళు, బీచ్ ఆధారంగా చేసుకుని రెస్టారెంట్ కూడా వెలుస్తున్నాయి. గృహం తలపించేలా ఏర్పాటు చేసిన గుహ ఓఫ్రీనా బషీర్బాగ్లో ఉంది. అడివాతం తలపించేలా ఏర్పాటు చేసిన మారేడుమిల్లి గచ్చిబౌలిలో ఉందన్నమాట. జైలును గుర్తు తెచ్చే జైలు మండి చాలా చోట్ల ఉంది. ఖైదీకి ఇచ్చిన బంజారా హిల్స్లో ఉందన్నమాట. రైల్లో ఉన్నట్టుగా ఉండే జర్నీ 1853 బంజారా హిల్స్లో ఉంది. ఈ కోవలు ఉంది. ఇక బొమ్మల రైలు మీద భోజనం రావడం, ప్లాట్ఫారం 65 రోబో ఆహారం సర్వ్ చేయడము, రోబో కిచెన్ జూబ్లీహిల్స్లోని ఇలాంటి ప్రత్యేకతలతో కూడిన రెస్టారెంట్ కూడా నగరంలో వెలిసి కస్టమర్లను ఆకర్షిస్తాయి అన్నమాట. రెస్టారెంట్ ప్రారంభించినప్పుడు ప్రాంతీయ ప్రతిబింబించేలా పేరు పెట్టాలనుకున్నాం. ఒక ప్రాంతానికి కాకుండా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ సమ్మేళనంతో పేర్లలో మొదటి అక్షరంతో అంతేరా అని పేరుని ఎంచుకున్నారన్నమాట. అలాగే వియ్యాలవారి విందు బావులకి ఇచ్చే మర్యాద రా బావా తిని చూడు అని వియ్యాలవారి కింద అని అక్షరాలు నెంబర్లతో కూడా మండి 36 అని జూబ్లీహిల్స్ ఉంది. 1980 మిలిటరీ హోటల్ అని మణికొండ సైనికులని, అంగారా 5 అని బంజారా హిల్స్లోని, శాలా 95A అని మాదాపూర్లోని, Y2K అని పంజాగుట్టలోని, ఎన్ గ్రాండ్ అని కార్ఖానాలని, ఎం గ్రాండ్ అని వనసరపుల్లోని, B+ అని అయ్యప్ప సొసైటీ అని, డి కార్పెంటర్ మసాబ్ ట్యాంక్లోని, A2Z అని జీడిమేటలోని ఇలాగా అంకెలు నెంబరాలను పేర్లు గుర్తించి కూడా హోటల్స్ రెస్టారెంట్లు స్థాపించారన్నమాట. ఈ విధంగా హైదరాబాద్లో రకరకాల భోజన హోటల్స్ ఇలా ఉన్నాయన్నమాట. అతను అన్నపూర్ణ, అజంతా లాంటి పేర్లతో ఉండేమాట. ఇప్పుడు విలాసను మిలిటరీ హోటల్ అని అనేవారు. కానీ దేవుళ్ళు, కుటుంబ పేర్లు కూడా, పిల్లలు పెద్దల పేర్లు కూడా వచ్చి హోటల్ పెట్టేవారు. ఇప్పుడు వింతైన హోటల్ పేర్లు వచ్చాయన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్.
ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.